ఇల్లందు సింగరేణి కన్వేయన్స్ డ్రైవర్ల సమావేశం స్థానిక ఎల్లన్న భవనంలో ఈ రోజు బూకియా రాజేష్ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ యాకూబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు అద్దె వాహనాల డ్రైవర్లకు సీఎం పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అనేక ఆందోళనలు సమ్మెల ఫలితంగా ఆర్ఎల్సీ ఏఎల్సీల దగ్గర చర్చల ఫలితంగా 2023 నుండి డ్రైవర్ల జీతం నుండి ప్రతి నెల సీఎం పీఎఫ్ కట్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఈ డ్రైవర్ల పైసల లెక్కలు కొత్తగూడెం సీఎం పీఎఫ్ ఆఫీస్ కు పోలేదని, డ్రైవర్లు పోతే కమిషనర్ తేల్చి చెప్పారని, మీ అధికారులను అడగండి, కమిషనర్ డ్రైవర్లకు బదిలిచ్చారని అన్నారు. ఇల్లందు పూసపల్లి ఓసీ స్టార్ట్ అవుతుందో కాదో తెలపాలని అగమ్య గోచరంగా ఉందని, అద్దె వాహనాల టెండర్లు అయిపోతున్నాయని, డ్రైవర్లకు ఉద్యోగం లేదని, ఎన్నిసార్లు అధికారులను అడిగినా అనేక వాయిదాలు తీసుకున్నారని, ఆ లెక్కలు తేల్చడం లేదని అన్నారు. సింగరేణిలో కన్వీనియన్స్ డ్రైవర్ల సిఎంపీఎఫ్ లెక్కలు సిఎంపీఎఫ్ ఆఫీసులో లేవు, జిఎం ఆఫీసులో లేవు, డ్రైవర్ అకౌంట్లో డబ్బులు లేవు. అనేక ఆందోళన ఫలితంగా ఆర్ఎల్సీ ఏఎల్సీ జరిగిన చర్చల్లో సింగరేణి యాజమాన్యం డ్రైవర్లకు పీఎఫ్ ఇస్తానని చెప్పి ముందుకొచ్చి ఎక్కడ లేని విధంగా ఇవాళ ఒక్కొక్క డ్రైవర్కి ఓనర్ వాటా డ్రైవర్ వాటా మెజార్టీగా ఇవాళ 10,000 రూపాయలు 11,000 రూపాయలు కట్ చేసుకుని తన దగ్గర పెట్టుకుంది. 2022లో ఇల్లెందులో జేకేఓసీ ముగ్గురికి, కేఓసీ ముగ్గురికి 6 లెక్కలు చెప్పినని చేతులు దులుపుకున్నది. అనేక దఫాలు అడిగినా, ఎప్పుడు అడిగినా నెల రోజులు మాత్రమే, ఇంకా నెల రోజులు టైం ఇవ్వండి అంటా ఉన్నారు. ఇలా సింగరేణి JK5 ఓసీ అయిపోయింది. పూసపల్లి ఎక్స్టెన్షన్కి చూస్తే ఎక్కడా అది ప్రారంభమయ్యే దిశగా ఇలా డ్రైవర్లు కనపడతలేదని చెప్తా ఉన్నారు. టెండర్లు అయిపోతూ ఉన్నాయి. ఒక పక్క సింగరేణిలో ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో డ్రైవర్లకు కంటి మీద కొనుక్కు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అసలు డబ్బులు ఏమైనాయి? ఈ డబ్బులకు జిమ్మేదారు ఎవరిస్తారు? తీసుకున్న అధికారి నెల అంటాడు. మోహన్ రావు గారు ఇప్పటికే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో డీజీఎం వచ్చాడు, అసలు మేము మానున్నాయి అంటాడు. మరి ఏమిటి ఇట్లాంటి పరిస్థితుల్లో జీఎం గారికి నోటీస్ ఇచ్చాం. మరి 2 రోజులలో లెక్కలు చెప్తారన్నారు. మేమన్నాం ఆదివారం వరకు మాకు లెక్కలు చెప్పండి, లేదా అకౌంట్లో డబ్బులు వేయండి, లేదా మీ దగ్గర కట్ అయినట్టుగా మేము రిసిప్ట్ ఇవ్వమంటాను, ఎక్నాలజ్మెంట్ ఇవ్వమంటాను, రసీదు ఇవ్వమంటాను. ఇవి ఇవ్వలేని పరిస్థితిలో సోమవారం 22వ తారీఖు ఉదయం షిఫ్ట్ నుంచి ఇలా కేఓసీ కానివ్వండి, JK5 కానివ్వండి, జిఎం ఆఫీస్ కానివ్వండి, వర్క్షాప్ కానివ్వండి, ఇలా అందరూ డ్రైవర్లు విధులు బహిష్కరించి సమ్మెలకు పోతా ఉన్నారు, ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. దీనికి ఇల్లందులో ఉన్నటువంటి సింగరేణి కన్వీనియన్స్ ఓనర్లందరూ కూడా సహకరించాలి. ఓనర్లకు సమస్య వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవర్లే అండగా నిలబడతా ఉన్నారు. ఇలా డ్రైవర్ల నోటికాడి బుక్క జిఎం ఆఫీసులో ఉండి లేదంటా ఉన్నారు. కాబట్టి ఆ బండి మీద పనిచేసిన ఓనరు ఇట్లాంటప్పుడు సహకారం అందించి డ్రైవర్లకు అండగా నిలబడాలనేటువంటిది మేము ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీగా ఇటు ఓనర్లను కానీ కాంట్రాక్టర్లు కానీ సహకరించమంటా ఉన్నాం. సింగరేణి అధికారులను కూడా సమ్మెలోకి పోకుండా, విధులకు బహిష్కరించకుండా వెంటనే వారి డబ్బులు తేల్చడానికి రిసిప్ట్లు ఏమని కోరుతా ఉన్నాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే 22వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఆందోళనకు సింగరేణి యాజమాన్యమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.